రాజకీయ ప్రమేయంతో ముందుగానే దుకాణాల కేటాయింపు జాబితా తయారు చేసినట్లయితే ఇంకా పరీక్షలు ఇంటర్వ్యూలు ఎందుకని చౌకధరల దుకాణాల పరీక్షల అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. చౌకధరల దుకాణాల కేటాయింపుకు గత నెలలో నిర్వహించిన వ్రాత మౌలిక పరీక్షల్లో చోటు చేసుకున్న అవకతవకలపై జిల్లా కలెక్టర్ను గ్రీవెన్స్ తో కలిసి వినతిపత్రం అందించారు. ఈ మొత్తం వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం ఉన్నట్లు బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి జోషి అందిస్తారు. చౌక ధరల దుకాణాలకు సంబంధించి గత నెలలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి వ్రాత పరీక్షకు మౌఖిక పరీక్షకు సంబంధించినటువంటి పూర్తిగా అవకతవకలు చోటు చేసుకున్నాయని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ను గ్రీవెన్స్ సెల్లో కలిసి పలువురు అభ్యర్థులు దానికి సంబంధించి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అసలు ఆ విషయానికి సంబంధించి వారు చేస్తున్నటువంటి అంటే అవకతవకలు ఏంటి అనేటటువంటిది మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, మొత్తము ఎన్ని పోస్టులకు సంబంధించి పరీక్షలు నిర్వహించడం జరిగింది? అసలు మీరు కలెక్టర్కి ఇచ్చినటువంటి మెమరాండం ప్రకారంగా దాంట్లో చోటు చేసుకున్నటువంటి అవకతవకలు ఏంటి? సార్, గత నెల 22వ తారీఖు రేషన్ షాప్ డీలర్ల కోసం రాతపూర్వక ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. అట్టి రిజల్ట్ని 20వ తారీఖు డిక్లేర్ చేయడం జరిగింది. అట్టి వ్రాత పరీక్షలో ఎవరైతే అభ్యర్థులకు అధిక మార్కులు వచ్చాయో అందులో 1:5 ప్రకారంగా 27వ తారీఖు జనవరి నెల ఇంటర్వ్యూకు పిలవడం జరిగింది. 2023 రోజున ఏదైతే రిజల్ట్ డిక్లేర్ చేయడం జరిగింది అందులో పూర్తిగా ఏదైతే అభ్యర్థులు ఉన్నారు, నిజమైన అభ్యర్థులు ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో వ్రాత పరీక్షలో వారికి కాకుండా ఎవరైతే ఇంటర్వ్యూలో రాజకీయ నాయకుల ఒత్తిడి మరియు అధికారులకు రాజకీయ నాయకుల బలం అండ ఉండడం వల్ల వాళ్ళు ఎవరికైతే రాజకీయ నాయకులు చెప్పారో వారికి ఇంటర్వ్యూలో అధిక మార్కులు కేటాయించి అట్టి షాపులను వారికి కేటాయించడం జరిగింది. దీనిపై కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే దీనిపైన మేము ఆర్టీఐలో కూడా అడగడం జరిగింది. ఏ విధంగా మెరిట్లో ఏదైతే రిటన్ టెస్ట్లో మార్కులు అధికంగా వచ్చాయి వారికి కాకుండా ఇంటర్వ్యూలో వాళ్లకు ఏ విధంగా తక్కువ మార్కులు వేశారు, వీళ్లకు ఏ విధంగా ఎక్కువ మార్కులు వేశారు, వీటన్నింటి గురించి అడగడం జరిగింది. అలాంటి రిపోర్ట్ రాగానే మేము కూడా ఈ విషయంని కోర్టులో కూడా తీసుకోవడానికి కూడా ఆధారం ఉంది. అయితే వ్రాత పరీక్ష జరిగిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఇంటర్వ్యూ మౌఖిక పరీక్ష ఏదైతే ఉంటుందో దానికి హాజరైతే ఇన్ని మార్కులు అనేటటువంటి నిబంధన ఏదైనా ఉందా? ఆ నిబంధన ప్రకారంగా ఇప్పుడు ప్రస్తుతం మీలో ఉన్నటువంటి అభ్యర్థులకు వచ్చినటువంటి మార్కుల ప్రకారంగా ఏవైనా అనుమానాలు ఉన్నాయా? ఏదైతే ఇంటర్వ్యూ నిర్వహించారో అందులో కేవలం 20 మార్కులు ఇంటర్వ్యూకు మరియు 80 మార్కులు రిటర్న్ టెస్ట్కు అని ఇవ్వడం జరిగింది. అయితే ఇంటర్వ్యూలో 20 మార్కులు ఎన్ని ప్రశ్నలకు ఎన్ని మార్కులు అన్నది ఎక్కడ కూడా లిఖితపూర్వకంగా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అలాగే ఇంటర్వ్యూకు హాజరైతే ఇన్ని మార్కులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఇన్ని మార్కులు అని ఎక్కడ లేదు. ఆర్డీఓ గారికి నచ్చినట్లుగా కేవలం ఒక కమిటీ ఉంటుంది, ఇంటర్వ్యూ కమిటీ అనేది ఉంటుంది. దానికి ఒక 5గురు అధికారులు ఉంటారు. అలా అధికారులు ఉండకుండా కేవలం ఆర్డీఓ గారు మరియు డిఎస్ఓ గారునే ఇలాంటి ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది. ఇట్టి ఇంటర్వ్యూలో వారికి ఎవరైతే రాజకీయ నాయకులు ఇక్కడ ఆదిలాబాద్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. వారికే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఇంటర్వ్యూలో అధిక మార్కులు కేటాయించి అట్టి షాపులను వాళ్ళకు కేటాయించడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక మహిళ ఉన్నారు, बोलिए आप रिटर्न टेस्ट में कितने मार्क्स आए और इंटरव्यू में आपको कितने मार्क्स आए? सर, मैं केआर के कॉलोनी शॉप नंबर 9 से एग्जाम लिखी थी. 80 मार्क्स का एग्जाम था, जबकि उसमें रिटर्न एग्जाम में ये 53 मार्क्स आए. मेरिट में मैं फर्स्ट है, जबकि सेकंड नंबर वालों को 47 आए. 6 मार्क्स का डिफरेंट था. लेकिन जब इंटरव्यू अटेंड होने के बाद वहाँ पर सिग्नेचर लेने के बाद सर्टिफिकेट वेरिफिकेशन हुआ, जनरल क्वेश्चन भी पूछे, पर्सनल क्वेश्चन भी पूछे. लेकिन जब मैं सिलेक्शन लिस्ट में नाम देखी अपना तो सेकंड नंबर पे है, जबकि मेरे को 0 मार्क्स डाले. फायदा नहीं हुआ सर, जबकि रिटर्न टेस्ट का वैल्यू नहीं है तो इंटरव्यू डायरेक्ट ले लेना था, या नहीं तो आप लोगों को सीट नहीं देने का था, तो नोटिफिकेशन क्यों डालना? तो ये इंटरव्यू के जो रूल्स है उसके हिसाब से मिनिमम इंटरव्यू अटेंड हो गए तो इतने मार्क्स देना बोल के ऐसा कुछ कंडीशन है क्या? नहीं, वैसा कुछ भी मेंशन नहीं करे थे, मगर 20 मार्क्स में से देना था मिनिमम. जब मेरिट पे कोई आया तो मिनिमम कुछ ना कुछ मार्क्स तो रहते उसको क्वालिफाई हो के जब रिटर्न लिख के जब इंटरव्यू दे रहा तो कुछ ना कुछ उसमें तो वो तो टैलेंट रहता. अगर 10 मार्क्स तो मिनिमम देने का था, लेकिन 10 मार्क्स का छोड़ के एक 0 मार्क्स दे के रखे. ఇది మొత్తానికి అంటే కేవలం ఈ యొక్క రాత పరీక్ష మౌఖిక పరీక్ష అనేటటువంటిది తూతూ మంత్రంగా నిర్వహించారు తప్ప
ఈ యొక్క షాపులు ఎవరికి కేటాయించాలి అనేటటువంటి ఈ యొక్క జాబితా ముందుగానే తయారు చేసుకున్నటువంటి ప్రకారంగా రాజకీయ నాయకుల ప్రోద్బలంతో వారి ప్రమేయంతోనే ఈ యొక్క తతంగం పూర్తిగా నడుస్తోందని చెప్పి కేవలం ఈ యొక్క అభ్యర్థులను మభ్యపెట్టడానికి మాత్రమే ఈ యొక్క తతంగాన్ని పూర్తి చేశారు. రాత పరీక్ష మౌఖిక పరీక్షకు సంబంధించి తప్ప ఇందులో ఎటువంటి పస లేదని చెప్పి తమకు ఈ యొక్క జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి విషయాన్ని తరచి చూస్తే స్పష్టంగా తెలుస్తుందని చెప్పి వారు క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి రాజకీయ ప్రమేయంతో అంటే చౌకధరల దుకాణాలకు సంబంధించి ఇటు పేద ప్రజలకు నిత్యావసరాలు అందించడానికి అలాగే నిరుద్యోగులకు ఒక ఉపాధి కల్పించే నిమిత్తం ఏర్పాటైనటువంటి ఈ యొక్క వ్యవస్థలో కూడా రాజకీయ ప్రమేయం అనేటటువంటిది పూర్తిగా చొచ్చుకుపోయినట్లుగా ఈ యొక్క సంఘటనతో మనకు తెలుస్తుంది. మొత్తానికి ఈ యొక్క సంఘటనకు సంబంధించి ఎటు అధికారుల వైపు నుండి తమకు న్యాయం జరిగేటటువంటి అవకాశాలు లేవని చెప్పి వారు స్పష్టంగా పేర్కొంటుండగా తమకు సాధ్యమైనంత మట్టుకు దీనిపైన తాము పోరాడుతూనే ఉంటామనేటటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ నుండి కెమెరా పర్సన్ నర్సింగ్తో రాజశేఖర్ జోషి, అమ్మా న్యూస్.